నమస్తే దోస్తులు, ఈరోజు మీకోసం రుచికరమైన సోరకాయ సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం కందిపప్పు వేసి నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకొక పాత్ర తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి కొంచెం చింతపండు వేసి బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు పోసి పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కుక్కర్లో కొంచెం పసుపు ఇంకా నూనె పోసి 3 విజిల్లు వచ్చేంత వరకు కందిపప్పుని ఉడకనివ్వాలి. ఉడికినిచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం దొడ్డుప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఇంకొక పాత్ర పెట్టి ఇప్పుడు కొంచెం నూనె పోసి కొన్ని మిరపగింజలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డ, దోసకాయ, మునక్కాయ, కట్ చేసుకున్న టమాటా వేసి నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు ఇంకా కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మళ్ళీ నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత టమాటా, దోసకాయ, మునక్కాయ ఉడికేంత వరకు మూత అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మంచిగా ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న కందిపప్పుని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు ఉంటుంది కదా, ముందుగానే నానబెట్టుకున్నది, అది ఇందులోకి వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత అనేది పెట్టుకోవాలి. ఎవరైతే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఆల్రెడీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే సాంబార్ ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. అయిపోయిందండి నోరు నుంచి రుచికరమైన సోరకాయ సాంబార్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.